అసలు హైలైట్ వార్త ఇది. నిన్న తెలుగుదేశం పార్టీ ఎంపీ డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డారు అనే వార్తలు ఇంకా సద్దుమనక ముందే ఈసారి ఆంధ్రప్రదేశ్లో పోలీసులే గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. మరి పోలీసులే, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారి మంత్రిత్వ శాఖ. మరి మేడం దీని మీద ఏం స్పందిస్తారో తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ పత్రికల్లో కథనాన్ని కనుక యథావిధిగా చూస్తే గంజాయిపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులే కాసులకు కకృతిపడ్డారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాక్సీ తెలిపిన వివరాల ప్రకారం కారులో గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో మంగళవారం అర్ధరాత్రి దాటాక భీమిలి పోలీస్ స్టేషన్ పరిధి దాకమర్రి ఫార్చ్యూన్ లేఅవుట్ వద్ద సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు కాపు కాశారట. అయితే అక్కడ వారిని చూసి పారిపోయేందుకు యత్నించడంతో వెంబడించి పట్టుకున్నారట. వారి నుంచి 8 కిలోల గంజాయితో పాటు 5 సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారట. తీరా చూస్తే ఆ నిందితులు ఒకరేమో విజయనగరం జిల్లా వేపాడ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న భీంపల్లి రాంబాబు అట. కొత్త వలస పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఇటికర్లపల్లి సతీష్ అట. ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఎస్కోట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన ఈతలపాక శివప్రసాద్ అట. ఇంకొకరెవరో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, మరో ఒక 2-3 మొత్తం మీద అందరూ పట్టుబడ్డారట. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారట. ఇది పోలీసులే స్మగ్లింగ్ చేస్తున్నారట. పాలకులేమో, మరీ ముఖ్యంగా కాన్సర్న్ మినిస్టర్ గారేమో అసలు మేడం సినిమా డైలాగులు ఎన్ని చెబుతారో ఇలాంటి సీరియస్ అంశాల మీద స్పందించాల్సి వచ్చినప్పుడు మాత్రం అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు, కనిపించరు. ఎంపీ డ్రగ్స్ పట్టుబడితే ఆ విషయం మీద స్పందించినట్లేదు. ఇప్పుడు ఏకంగా కనుక పోలీసులే గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడితే దాని మీద కూడా స్పందించరు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు తనని ఏమైనా అనాలి అంటే జగన్ గారిని అప్పుడు వచ్చేస్తారు మేడం. తన వాక్సాటిని, వాక్చాతుర్యాన్ని మొత్తం చూపించుకుంటూ చెలరేగిపోతారు. ఎన్ని మాటలు అన్నారు ఇంతకుముందు. జగన్ ప్యాబ్లో ఎస్కోబార్ అన్నారు, ఇంకొకటి అన్నారు, ఆంధ్ర డ్రగ్స్ క్యాపిటల్ అన్నారు. ఇంకో సీన్ కట్ చేస్తే వీళ్ళ ఎంపీలే పట్టుబడుతూ ఉన్నారు, వీళ్ళ ప్రభుత్వంలో పోలీసులే పట్టుబడుతూ ఉన్నారు. అయ్య బాబోయ్, వీళ్ళ మాటలు మళ్ళీ వీళ్ళకి ఎంత బలంగా కర్మ ఈజ్ బ్యాక్ అనిపిస్తుంది చూడండి ఇటువంటివన్నీ చూస్తే.